పోలవరం చరిత్ర తెలియనిది ఎవరికి అన్నటువంటిదే తేలాలి. ఎందుకంటే తాజాగా మళ్ళీ ఇది మన చంద్రబాబు గారు అక్కడికి వెళ్ళారు, చూశారు. 77% పనులు, 72% మా హయాంలో పనులు జరిగితే ఇవన్నీ ఆపేశారు అని చెప్తున్నాడు. ఇప్పటికీ కూడా మనం వాస్తవం ఎందుకు మాట్లాడలేము? టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అన్నాం? 55,000 కోట్లు. 72% పోనీ 70% పని అయిందంటే 35,000 కోట్లు, 38,000 కోట్ల రూపాయలు పనులు అవ్వాలి. జరిగినాయా? కన్స్ట్రక్షన్ వర్క్లు అయితే హయ్యెస్ట్ జరిగింది, కానీ ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చింది కదా. మిగతాది గేట్లు పెట్టేయడం పూర్తయిపోయింది కదా. చంద్రబాబు గారి హయాంలో గేట్లు పెట్టలేదు కదా, ఇప్పుడు ఆ గేట్లు పెట్టడం అయితే పూర్తయింది కదా. రెండో పక్కన వీటికి సంబంధించినటువంటి అంశాలు ఎక్కడ మిస్ అవుతున్నాయి అంటే కావాలని జరిగేటటువంటి ప్రక్రియ ఇక్కడ కీలకమవుతోంది. ఎందుకు ఈ యాక్టివిటీని సీరియస్గా తీసుకోవట్లేదు అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఎవరి కోసం ఈ పని చేస్తున్నారు అంటే పబ్లిక్కి సహజంగా తెలుగుదేశం కార్యకర్తలకు సంతృప్తి కలిగించేటటువంటి అంశం. అదే సమయంలో మిగతా పార్టీల వాళ్ళు లైట్ తీసుకునేటటువంటి అంశం. ఇది ప్రతిపక్షాలు. అదే సమయంలో జనసేన, భారతీయ జనతా పార్టీ ఇటు రైజ్ చేస్తుంది. మెయిన్ అక్కడ పోలవరంలో కావాల్సింది కన్స్ట్రక్షన్ అయితే 2 ఏళ్లలో పూర్తయిపోతుంది. 2026కే పూర్తవుతుందా, 27కే పూర్తవుతుందా? అవుతుంది. అసలు అంశం ఏంటి? నిర్వాసితులు యాక్చువల్గా 33,000 కోట్ల రూపాయలు నిర్వాసితులకు ఇవ్వాలి. ఇప్పుడు ఇస్తుంది 7,000 కోట్లు, 8,000 కోట్లు. అది కూడా ఈ తొలి దశ నిర్మాణానికి సంబంధించినటువంటి 41 అడుగులు కడితే అక్కడ మునిగేటటువంటి వాళ్ళ వరకు మాత్రమే ఇస్తున్నారు. మిగతా వాళ్ళ బ్రతికేంటి, వాళ్ళది మీది మంచము అని తేల్చేయండి. హ్యాపీగా వాళ్ళు దర్జాగా ఆ ఊళ్ళు బతుకుతారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ముంపు భయం ఉండదు. ఇక అప్పుడు వాళ్ళ వ్యాపారాలకు సాగుతాయి, వాళ్ళ వ్యవసాయాలు సాగుతాయి, వాళ్ళ జీవితాలు హ్యాపీగా ఉంటాయి. అలా తేల్చకపోతే ఆ అటు ఇటు కాని జీవితాల కింద మారిపోతున్నారు. ఇక్కడేమో పోలవరం జగన్ వల్ల నాశనం అయింది, ఇంతకుముందు రాజశేఖర రెడ్డి నాశనం చేశాడు, ఇంతకుముందు జగన్ వచ్చిన చంద్రబాబు నాశనం చేశాడు. తలా కొంచెం పని చేశారు. రాజశేఖర రెడ్డి కొంత పని చేస్తే, చంద్రబాబు కొంత పని చేస్తే, జగన్ ఇంకొంత పని చేస్తే నడుస్తూనే ఉంది. ఇందులో జరగాల్సినటువంటిది దానికి భిన్నంగా నడుస్తుంది.